మంచిదండి. ఈ యొక్క శుభకరమైన సమయంలో మన ప్రియులు ఇచ్చిన సాక్ష్యమును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. ఈ రోజున వారు కృతజ్ఞత కూడిక పెట్టుకోవడం గల కారణం వారి యొక్క కుమారుడు పండువేనా, ఇంకో పేరు ఏదైనా ఉందా? పండువేనా? ఆధార్ కార్డులో కూడా పండేనా? వెరీ గుడ్. పండు వందాలి. చెప్పనే ఉండే. పండు యొక్క పుట్టినరోజు సందర్భముగా దేవదేవుడు ఈ రోజున మనందరము కూడా ఏకమవడానికి దేవుడు ఒక కారణం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక తల్లి సాక్ష్యం చెప్తూ ఒక మాట అన్నారు. ఏమనంటే, మా ప్రార్థనలన్నీ కూడా దేవుడు విన్నాడు. నా తల్లి చేసిన, నా దైవజనులు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. నా సంఘములో ఉన్న నా తోటి సహోదరులు 7 స్త్రీల ప్రార్థన ప్రతి గురువారం కూడా జరుగుతుందండి. ఏకీభవిస్తున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. చూడండి, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, త్వరగా ఇచ్చేసి వెళ్ళిపోవాలి. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. ఏంటండి? మా దేవుని నామమును బట్టి మేము మా ధ్వజములను ఎత్తుచున్నాము. హల్లెలూయా. మన యొక్క స్వరములను ఎత్తాలి. మన యొక్క మాటను దేవుని మాటగా మార్చుకోవడమే ధ్వజం. హల్లెలూయా. మనం ఏమి చేయలేము, కానీ ఒక పని మన ద్వారా జరిగించబడుతూ ఉన్నది. ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. అదే అధ్యాయంలో అదే వచనం పైన 4వ వచనం చదవండి ఒకసారి. నీ కోరిక యావత్తు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలము చేసే దేవుడు నా దేవుడు, ఆయన పేరే యేసు. కొట్టి చప్పట్లు ఈసారి. హల్లెలూయా. ఈ రోజున మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచేది మన స్వనీతి కాదు. ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుని వలన మాత్రమే మన యొక్క ప్రార్థనలు సఫలపరచబడుతున్నాయి. హల్లెలూయా. ఇందాక తల్లి హెచ్చిస్తూ ఉన్నది ఏమనంటే, హల్లెలూయా, కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు రాస్తూ అన్నాడు, ఆయన ప్రార్థనలన్నీ ఏమయ్యాయంట? సఫలపరచబడ్డాయి. ఈరోజు మనం కూడా గ్రామములో కావచ్చు, సంఘములో కావచ్చు, మన యొక్క తోటి వారి ఎదుట కావచ్చు, ఎవరి ఎదుటైనా మనము ధైర్యముగా నిలబడి చెప్పాలేమనో తెలుసా? నా దేవుడు నా కోరికను సిద్ధింపచేశాడు. హల్లెలూయా. ఏమంటే ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, కార్యము జరిగినా జరగకపోయినా ఒకలాగే ఉండేవాడే నిజమైన భక్తుడు. హల్లెలూయా. కార్యము జరిగితేనే భక్తి చేసేవాడు. ఒకవేళ కార్యము జరగకపోతే ఆ భక్తి ఏమవుద్ది? మానేస్తాడు. కాబట్టి స్థిరము లేని భక్తుడు దేవుడు ఇష్టపడడం. హల్లెలూయా. స్థిరమైన భక్తి చేసేవాడిని ప్రభు ప్రేమిస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం లేఖనాల్లో సెలవిస్తోంది. ఏంటో తెలుసా? అయితే వెచ్చగానైనా ఉండు, అయితే చల్లగైనా నేను ఉండు, కానీ నులివెచ్చని జీవితాన్ని నేను ఇష్టపడను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వ్యభిచారినైనా క్షమిస్తాను, కానీ వేషధారికి మాత్రం క్షమాపణ లేదు. ఏమండి, చాలా మంది పాస్టర్స్ని తిట్టుకుంటారు, లేకపోతే సేవకుల్ని తిట్టుకుంటారు, సనుక్కుంటూ ఉంటారు. ఏమండి, దేనికైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను తిడితే క్షమాపణ లేదు. దానికి కంపల్సరీగా భూమి మీద కానీ ఆ తర్వాత కానీ శ్రమ రావాల్సిందే. దానికి క్షమాపణ అనేది లేదు. అందుకే ఎవరిని వెక్కిరించద్దు అని చెప్తాం. అందుకే ఎవరిని కూడా దూషించద్దు అని చెప్తాం. ఏమండి, ఇక్కడ మనం సమాధానం పడకపోతే పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది అనేది పెద్ద అబద్ధం. ఒక ఆయన ఈ మధ్యన నేను ఒక 2-3 years బ్యాక్ విన్నాను. ఏంటంటే, ఓ పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నారంట, ఒక విశ్వాసి ఫోన్ చేస్తున్నాడు.
పాస్టర్ గారు చెప్తూ ఉన్నాడు, నాన్న 10,000 కట్టుకుంటే పరలోకంలో నీకు టికెట్ ఒకటి బుక్ చేస్తాను, 20,000 కట్టుకుంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు, అంత దగ్గర సీటు బుక్ చేస్తాను, ఇంకో 50,000 కట్టుకున్నావు అంటే యేసు ప్రభు సైడ్లోనే కూర్చుని పోవచ్చు నువ్వు అన్నాడు. ఏమండి ఆలోచించండి, ఇది దైవ ప్రేరేపణ లేకపోతే అపవాది ప్రేరేపణ? నీ యొక్క ఆశ ఏముండాలంటే తెలుసా? జీవపు డమ్ము ఉండకూడదు మనలో, నేత్రాశ ఉండకూడదు, పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు. 10 ఆజ్ఞల్లో ఒకటి ఉంది, నీది కానిది ఏది నీది కాకూడదు. నువ్వు ఏది కూడా ఆశించకూడదు, ఎవరిది కూడా నువ్వు ఆశించకూడదు. ఈ యొక్క ఆజ్ఞలని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటే 10 ఆజ్ఞల గురించి ఒక్కసారి పక్కన పెడితే యేసు ప్రభు నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో ప్రభు చెప్పిన ఆ యొక్క ఆజ్ఞలు ఏంటి చెప్పండి ఎవరైనా సరే? ప్రభు కొత్త నిబంధనలో కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా ఆయనే చెప్పాడు. ఏంటయ్యి చెప్పండి ఎవరైనా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. తర్వాత ఇంకోటి చెప్పాలి, ఇంకో ఆజ్ఞ కూడా ఉందిగా, చెప్పాలి ఇంకా ఉంది, అది కూడా కాదు. ఎవరైనా నిన్ను దూషించిన ఎడలా, ఎవరైనా నిన్ను శోభ పెట్టిన ఎడలా, లేకపోతే ఎవరైనా నిన్ను కొట్టిన ఎడలా ఏం చేయమన్నాడు? తిరిగి రివర్స్ లో కొట్టేయమన్నాడా? నీకెంత బలం ఉంటే నాకెంత బలం ఉందో చూపించమన్నాడా? ఒక చెంప మీద కొడితే మరొక చెంప మీద చూపించమన్నాడు. ఈరోజు ఎవరైనా చూపిస్తారా? సరదాగా ఎవరైనా చూపించేవాళ్ళంటే నా దగ్గరికి రండి ఒకసారి. కానీ ప్రభు అదే చేయమంటున్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పేది ఏంటో తెలుసా? వెళ్ళి కుట్టించుకుని రమ్మని కాదు, అంతవరకు తెచ్చుకోవద్దని చెప్పాడు. హల్లెలూయా. ఆయన క్షమించే గుణము కలిగి ఉండమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి దేవుడు చూపించింది ప్రేమ, రెండవది క్షమాపణ. హల్లెలూయా. ఆయన శిలువ మీద వేలాడుతూ కూడా ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక దీన్ని క్షమించండి అన్నారు. ఎవరిని క్షమించమన్నాడు తెలుసా? పక్కలో బల్లెపు పోటు పొడిచిన వాళ్ళని క్షమించమన్నాడు, ముఖం మీద కాండ్రించి ఉమ్మేసిన వాళ్ళని క్షమించమన్నాడు, తలకి ముళ్ళ కిరీటం ధరించితే అది సెటిల్ అవ్వకపోతుంటే వాళ్ళ దగ్గర ఉన్న బల్లెలతో వాటిని పొడిసి ఏమండి ఈ యొక్క శిరస్సులోకి ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని పొడుస్తూ ఉంటే రక్తం కారుతుంటే వాళ్ళను కూడా క్షమించమన్నాడు ప్రభు. హల్లెలూయా. ఈరోజు నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే ప్రభు బిడ్డగా చెప్పుకోవడం అనవసరం. హల్లెలూయా. నువ్వు క్షమించే గుణం కలిగి ఉండాలి. ఏమంటే ఈ రోజున తోబుట్టువులకు పడదు, ఈ రోజున రక్త సంబంధులకు పడదు. బయట వాళ్ళందరికీ ప్రేమించడానికి సమయం ఉంటది కానీ ఇంట్లో ప్రేమించడానికి సమయం ఉండదు. ఊర్లో సొంతంతా వినడానికి ఓపిక ఉంటది కానీ ఇంట్లో కష్టం వినడానికి ఓపిక ఉండదు. ఎందుకంటే పక్కింటి కూర ఎప్పుడు రుచి, ఇంట్లో కూర ఎప్పుడు చేదు. నేను అంటాను చేదే ఆరోగ్యం. నువ్వు ఎంత రుసుమైన తినేసినా పొట్ట పెరిగి అడ్డంగా బలిసిపోవడం తప్ప ఏమవుద్ది? ఏదో గుండు జబ్బు రావడమో, ఆ జబ్బు రావడమో, ఈ జబ్బు రావడమో ఏదో ఒకటి అయిపోద్ది. అదే మంచి ఆహారం తింటే ఏమవుద్ది? నిండు 100 ఏళ్ళు బ్రతుకుతాం. నమ్మిన వారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎందుకు తమ్ముడు ఈ కష్టాలు? దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాం అన్నట్టు చెప్పారు. చెప్పండి అమ్మా, దేవుడు వచ్చే వరకు మేము ఉండాలండి అని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, యేసయ్యా నీ వచ్చే వరకు, యేసయ్యా నువ్వు వచ్చే వరకు నీ పని చేసుకుంటానయ్యా, నీ పాదాల దగ్గర ఉంటానయ్యా, అనేక మందిని రక్షించానయ్యా, నన్ను ఇక్కడ ఉంచేసయ్యా. ఏమండి బైబిల్లో ఒక ఆయన 969 సంవత్సరాలు బ్రతికారు. ఎవరో చెప్పండి ఒకసారి? మెతూషెల. ఏమండి ఆదాము గారు కూడా 939 సంవత్సరాలు బ్రతికాడు. 35 సంవత్సరాలు కావచ్చు. ఎవరు? ఆదాము. ఆలోచించండి, ప్రభు వాళ్ళ ఆయుష్ని అంత ఇచ్చాడంటే వారు ఎంత తగ్గించుకుని ఉండొచ్చు, ఎంత ప్రాధేయపడి ఉండొచ్చు, ఎంత మొర్ర పెట్టుకుని ఉండొచ్చు. దేవుడు వారిని చరిత్రలో ఉంచాడంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఒక రోజున
ఒక చరిత్రగా మారుస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక మాటగా కాదు, నిన్ను ఒక చరిత్రగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థన అనే శక్తి చాలా మంచిదే. మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో మార్కు సువార్త ఈ యొక్క శోధనలు రాకుండా మనం ఏం చేయాలి, ఒకవేళ శోధనలు వస్తే మనం ఏం చేయాలి చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయం 38వ వచనం, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఏం చేయాలంట, మెలకువగా ఉండి. ఈ రోజున ఎంతమంది మెలకువగా ప్రార్థన చేస్తున్నారు? ఏమంటే నేను ప్రతి ఆన్లైన్ ప్రేయర్ లో 2025వ సంవత్సరంలో ప్రతి ఆన్లైన్ ప్రేయర్ లో ఏకీపించిన వారు గట్టిగా స్తోత్రం చెప్పిన హల్లెలూయా. ఏమైంది ఏమైంది భక్తి? మరి ఈ వాక్యానికి అర్థం ఏంటి? చెప్పుకోవడమేనా, చదువుకుని వదిలేయడమేనా? కాదే, దాన్ని అనుసరించడం. హల్లెలూయా. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే నువ్వు శోధనలో పడకుండా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరి శోధనలు వస్తాయి కదా తమ్ముడు, దాన్ని జయించే శక్తి కూడా నా ప్రభువే ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్నది, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉంటుంది 5:17 వచనంలో, ఎవరు తీయద్దు కానీ ఎడతెగక ఏం చేయాలా? కొంతమంది ఈ రోజు ప్రార్థన చేస్తే రేపు పొద్దున్నే దేవుడు తెల్లారుజామున డోర్ కొట్టేసి ఇచ్చేయాలండి. కొంతమంది ప్రార్థన ఇలాగ ఉంటుంది. ఎలాగండి? ఏమండి ఒక మాట చెప్పండి, పొయ్యి మీద ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే, పొయ్యి మీద కొండెట్టి నీళ్ళెట్టి ఏమండి బియ్యం వేసేసి అన్నం అయిపో అని 100 సార్లు అన్నారనుకో, అయిపోద్దా? ఏమవుద్ది? కింద మంట ఎట్టకుండా అన్నం ఉడుకుద్దా? ఏమంటే దేనికైనా సమయం ఉంటది. హల్లెలూయా. దేవుని సమయము కోసం ఎదురు చూడాలి. అది క్రైస్తవ లక్షణం. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టు ఈ రోజు చేసేసి రేపు అయిపోయింది, అవ్వలేదు కదా ఇంక మానేద్దాంలే అని అనుకునేవాడు అస్సలు ఎప్పటికీ బాగుపడ్డాడు. దేవుని యొక్క మాట కోసం ఎదురు చూసేవాడు. ఏమంటే యోబు భక్తుని ఆలోచించుకోండి ఒక్కసారి యోబు భక్తుని జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారం పోయింది, ఆస్తులు పోయాయి, కుటుంబం పోయింది, బిడ్డలు వెళ్ళిపోయారు, భార్య వెళ్ళిపోయింది. ఏమైంది పరిస్థితి? ఒక్కడైపోయాడు. నువ్వు చాలా మంది అంటారు, అమ్మగారండి ఈ కష్టం నా ఒక్కదానికే వచ్చేసిందండి, నా ఒక్కడికే ఈ కష్టం ఎందుకండి ప్రభువు పెట్టాడు. ఎవరు పెట్టాడంట? ప్రభువే పెట్టేశాడంట. ఈయన అసలు ఏం చేయలే, ఈయనకు అసలు ఏం తెలియదు, ఏ పాపం తెలియదు. ఏమండి ఏది పడితే అది చేసేసుకుని, ఏది నచ్చితే అది చేసేసి ఇది దేవుడి వల్ల వచ్చిందని మాత్రం ఎప్పుడు చెప్పకండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు నిన్ను శోధించే దేవుడు కాదు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. నిన్ను శోక సంద్రంలో ఉంచే దేవుడు కాదు, నిన్ను చేయి పెట్టి అన్నాడు పేతురు లేవనెత్తినట్టే నిన్ను కూడా లేవనెత్తే దేవుడు. ఆమేన్. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, కొంతమంది చెప్పే మాటలు చాలా ప్రభావితం చూపిస్తాయి. నిన్నే చెప్పాను, సాక్ష్యం అంటే ఎలాగ ఉండాలి? కట్టే, కొట్టే, తెచ్చే, అంతేనా కదా? ఎలాగ ఉండాలి? సాక్ష్యం ఎలా చెప్పాలి? కట్టే, వెనకాలన్నా చెప్పచ్చు కదా, కట్టే, కొట్టే, తెచ్చే. అంటే ఏంటి? కట్టెలు ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏం చేయాలా? కొట్టాలా. కొట్టేసి అక్కడే ఊసులాడకుండా తెచ్చేసుకోవాలి. దాన్నే మీకు వెరీ గుడ్. ఎలా ఉండాలంట? కట్టే, కొట్టే, తెచ్చే. క్రైస్తవులు ఇది నేర్చుకోవాలి. కొన్ని సూత్రాలు మనం నేర్చుకోవాలి. సాక్ష్యం చెప్తున్నామంటే ఎలా ఉండాలంటే, నీ సాక్ష్యాన్ని బట్టి ఎదుటోడు ఇదిగో ప్రభువు నమ్ముకుంటే ఇంత గొప్ప సాక్షులుగా నిలబడతామా, ఇదిగో ప్రభువు నమ్ముకుంటే ఇంత గొప్ప కార్యాలు జరుగుతాయా, ఇదిగో ప్రభువులోకి వస్తే ఇంత కుటుంబం ఎంత బాగుపడుతుందా అనేది సాక్ష్యం.
హల్లెలూయా. ఈ రోజున ఎంతో మంది మార్చబడుతున్నారంటే సాక్ష్యాల ద్వారా మార్చబడుతున్నారు. హల్లెలూయా. ఏమండి ఆలోచించండి, 2012వ సంవత్సరంలో కల్వరి మినిస్ట్రీ స్థాపించబడి ఈ రోజున ఎన్ని సంవత్సరాలు అయిందండి చెప్పాలి? 2025 మైనస్ 2012 ఎంత? 14 ఎంత? 14 12 14 ఓకే, థ్యాంక్ యూ. 14 సంవత్సరాలు ముగించుకుంటున్నాం. హల్లెలూయా. ఇంకో 2 నెలలు 3 నెలలు ఉందంటే మరలా 14 వెళ్ళిపోయి 15లోకి వచ్చేస్తున్నాం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేస్తున్నాం. హల్లెలూయా. నేను అంటాను, దేవుని యొక్క కనికరం లేకపోతే ఇన్ని సంవత్సరాల సేవ జరగదు. హల్లెలూయా. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో శోధనలు, ఎన్నో నిందలు, ఎంతో మంది తిరుగుబాటు స్వభావాలు, ఎన్నో చెప్పుడు మాటలు, అయినా సరే దైవజనులు ఇంతవరకు లాక్కుని రాగలిగారంటే కేవలం దేవుని కృప కల్వరి మీద ఉంది. హల్లెలూయా. ఆయన కనుదృష్టి మన మీద ఉంది. హల్లెలూయా. ఏమండి ఒక్కసారి ఆలోచించండి. నేను అనేకమైన పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్తూ ఉంటాను. అంటూ ఉంటారు, ఏమనంటారో తెలుసా? అసలు ఇన్ని సంఘాలు ఎలా కడుతున్నారు? ఒక స్త్రీ అయి ఉండి, హల్లెలూయా హల్లెలూయా, ఒక స్త్రీ అయి ఉండి, అమ్మా మీ చర్చిలోకి వస్తే సమాధానంగా ఉంటది. ఎవరు చెప్తున్నారు తెలుసా? విశ్వాసులు కాదు సాక్ష్యం చెప్పేది, సేవకులు చెప్తున్నారు. హల్లెలూయా. అటువంటి సంఘములో మనం కూడా పాలిభాగస్తులుగా ఉన్నామంటే అది మన ధన్యత. ఆమేన్. ఈ ధన్యత పోగొట్టుకోకూడదంటే దేవుని కృపను మనం ఆశ్రయించాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, ఉద్దేశపూర్వకంగా ఉండి ప్రార్థన చేయాలి, అనుకువతో ప్రార్థన చేయాలి, వివేకముతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 6 విధాలమైన ప్రార్థనలు చెప్పాను. ఇందులో 3 చేసిన వారైనా గొప్ప స్థానంలో ఉంటారు. హల్లెలూయా. ఇందులో 3 ప్రార్థనలైనా చేసేవారు ఉంటే నిజంగా మీ స్థానము 2026వ సంవత్సరంలో ఎంతో గొప్పగా మార్చబడును గాక. హల్లెలూయా. ఎవరికి ఇది జరుగుతుంది అని అంటే చూద్దాం. చూడండి, ఎవరికి ఇది జరుగుతుంది, ఎవరికి ఇది జరుగుతుంది చూద్దాం. చూడండి, ఎస్, ఎవరికి ఇది జరుగుద్ది అనేది వాక్యం చదువుతా ఉన్నది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువున్నాను ఫాస్ట్ గా. దేవుడు తగిన సమయమందు, చాలండి. ఏంటంట? ఇంతకడే చెప్పాను, దేవుని సమయం కోసం మనం ఏం చేయాలా? ఎదురు చూడాలి. సమయాన్ని బట్టి మనము అనుకూలంగా, దేవునికి అనుకూలంగా మార్చబడాలి. ఇక్కడ రాస్తూ ఉన్నట్టు చూడండి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన దీన మనస్కులై, ఇది అసలైన స్తోత్రం. నేను మాట పడనండి, నేను ఏదైనా చేస్తాను కానీ అది మాత్రం చేయనండి, వద్దండి. ఈ పట్టుదల విడిచిపెట్టేద్దాం. మనలో ఉన్న ఈ యొక్క ఈగో, మనలో ఉన్న ఈ యొక్క స్వార్థపరమైన ఆలోచనలు మనం విడిచిపెట్టేద్దాం. హల్లెలూయా. 2026వ సంవత్సరంలో మనందరికీ కూడా ప్రతి ఒక్కరితో సమాధానం ఉండునుగాక, సంతోషం ఉండునుగాక, సుఖ సౌఖ్యములు దేవుడు మనకి కలిగించునుగాక, సమాధానములతో మన ఇల్లు నిలబడునుగాక, ఏ కనుదృష్టి అయిన మన మీద నుండి తొలగిపోవునుగాక. తల్ల మనసుండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఎంతో శక్తి కలిగినది. ప్రార్థన మనలను హెచ్చించేది. ప్రార్థన మనకు శక్తినిచ్చేది. నిజమే కదా? మన యొక్క కోరిక యావత్తు సఫలము చేసేది మన స్వాస్థ్యము కాదు, మన యొక్క ఆలోచన కాదు, దేవుని యొక్క చిత్తము తగిన సమయం ముందు జరిగించబడుతుంది. కాబట్టి ఈ రోజున మనము
ఏది జరిగినా ఏది చేసినా సఫలమవుతుందంటే ఆయన కృప మన ఎడలో ఉన్నది. ఇదిగో నా ప్రియ బిడ్డ, ఇదిగో నా ప్రియ కుమారుడు అని నా దేవుడు నిన్ను దీవించాడు కాబట్టే, నన్ను దీవించాడు కాబట్టే మనం ఇటు రీతిగా ఆశీర్వదించబడ్డాం. కాబట్టే ఈ రోజున మనం అనేక మందికి మాదిరికరంగా నిలబడుతున్నాము. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, డైవిజన్లో ప్రార్థన చేయించుండగా ప్రతి ఒక్కరు ఏకీభవించి ముగింపు ఆశీర్వాదం మనం తీసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. సహాయం చేసి నడిపించిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. మీ కృపను బట్టి ప్రభువా, మీ దయను బట్టి ప్రభువా, మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి మీ కృప ద్వారా సహాయం చేసి నడిపించినందుకు మీకు స్తోత్రములు. రామకృష్ణ ప్రభా, కుమార్తె మాధురి భద్రమ్మ, అలాగే ఇచ్చినటువంటి కుమారుడు ప్రభువా అయా పండుబాబు, అలాగే తండ్రి కుమార్తె అలెక్య కుటుంబమును మీరు ప్రేమించారు నాయన. ఈరోజు కుమారుడు బర్త్డే దేవా, మేమందరము కుమార్ నిమిత్తం ప్రార్థన చేస్తాము. ఆ బిడ్డ యొక్క చదువులో మీరు తోడుగా ఉండండి నాయన. ఆలోచన జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. నీ బిడ్డ మంచి చదువులు చదవడానికి సహాయం చేయండి ప్రభా. కుటుంబంలో ప్రభా దేవా, ఇదిగో తండ్రి రామకృష్ణ అన్నదమ్ముల యొక్క కుటుంబంలో ఒక అద్భుతమైన బెస్ట్ కుమారుడిగా మీరు నిలబెట్టమని అడుగుతున్నాను. యేసు నామములో రీతిలో కుమారుడు దీవించబడుగా. ఎందుకనగా ప్రభువా, నీ మందిరానికి చెందిన కుటుంబం నాయన. యేసు నామములో ప్రభువా, నీ కృప మన కుటుంబం మీద ఉంచమని అడుగుతున్నాను. మంచి సాక్ష్యం ఇచ్చింది. ప్రార్థనలు మందిరములో చేసేటువంటి ఆయన క్రమ ప్రార్థనలు తండ్రి గుర్తు పెట్టుకొని బిడ్డ ప్రభా దేవా దేవా మంచి ప్రభావం సాక్ష్యం ఇవ్వగలిగింది నాయన. అవును ప్రభా, మందిరంలో క్రమ ప్రార్థనలు వ్యర్థం కాలేదని ఒక ధైర్యం మేము కలిగి ఉన్నాం ప్రభా. స్త్రీల ప్రార్థనలు, 7 స్త్రీల ప్రార్థనలు, తెల్లవారుజాము ప్రార్థనలు ప్రభువా తండ్రి, బిడ్డ ఒంటరిగా వచ్చి కూర్చుని చేసుకునే ప్రార్థనలు దేవా, దైవజనుల మీద ప్రభువా విశ్వాసముతో, దేవా వాక్యం మీద నమ్మకముతో, మీ మీద ప్రభువా గొప్ప విశ్వాసంతో నాయన నీ కుమార్తె నీ మీద ఆధారపడినటువంటి నాయన గొప్ప విశ్వాసాన్ని తెలియజేస్తూ అయ్యా మేము విన్న సాక్ష్యము బిడ్డ యొక్క కుటుంబంలో అద్భుతమైనది నాయన. మీ నామము ఇంకను కుటుంబము కొరకు మహిమపరచబడును కాక నాయన. ఇంకా ఇంటి విషయం మాట సెలవిస్తే చాలు నాయన, మీరు అద్భుతాలు చేసే దేవుడై ఉన్నారు నాయన. నీ బిడ్డ ఆధారపడినది అయా మామూలు దేవుడు కాదు ప్రభు నాయన. అయా నీ మీద ఆధారపడింది నాయన, సర్వశక్తుని మీద ఆధారపడింది దేవా. యేసు నామములో మీరే గొప్ప కార్యాలు జరిగించండి నాయన. బిడ్డ చేయించినటువంటి తన యొక్క వృత్తిని మీరు ఆశీర్వదించండి నాయన. మీ చిత్తమైతే ప్రభు ఒక మంచి నాయన జీవనాధారము ప్రభు కుమార్తెకు దయచేయండి నాయన. దేవానికి వందనాలు. రామకృష్ణుని కూడా మంచి ప్రార్థన జీవితం దయచేయండి నాయన. ఆ యొక్క తనలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగించండి ప్రభా. ఆ వ్యసనాల నుంచి విడిపించండి ప్రభా. యేసు నామములో క్రీస్తు కుమారుడిగా ముద్రించండి నాయన. ప్రభా కుటుంబాన్ని మీ చేతులుగా అప్పగిస్తా ఉన్నాను నాయన. దేవా కుటుంబమును మీరు బలపరిచి నడిపించండి. వచ్చిన మా ప్రియ బిడ్డలందరినీ బలపరచండి నాయన. మీ కృపా సన్నిధి తోడుగా ఉంచండి నాయన. ప్రభా నీ కనికరం మీ కుటుంబం మీద ఉంచి, వచ్చిన బిడ్డలందరి మీద ఉంచి అయా దీనులమైన మా పట్ల మీరు దయ చూపించి నడిపించి మయం పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నిత్యము ఎల్లప్పుడూ కూడా ఈ రోజు ప్రార్థన పెట్టుకున్న కుటుంబమునకును, వచ్చిన బిడ్డలకును, సంఘ బిడ్డలకును, అలాగే దీనిలోమైనటువంటి దేవుని దాసులను మా కుటుంబం మా బిడ్డలకు నిత్యము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమైత్యం, శిలువ రక్తమైత్యం, ప్రవేశనామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు నాశనం కలుగును గాక. యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. बोलो क्रिस्त महाराज के, बोलो क्रिस्त महाराज के, बोलो क्रिस्त महाराज के। हैप्पी बर्थडे पंडित बाबू।